గత కొద్ది రోజులుగా నటుడు మోహన్ బాబు పేరు మారుమోగిపోతోంది. నటి సౌందర్యది ప్రమాదం కాదని, మోహన్ బాబే హత్య చేయించి ఉంటారని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేశాడు ఇటీవల. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జలపల్లికి చెందిన ఫామ్ హౌస్ను మోహన్ బాబు స్వంతం చేసుకుని దాన్ని అనుభవిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడాయన. ఆయన వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై సౌందర్య భర్త రఘు తాజాగా రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్లోని ఒక ప్రాపర్టీ విషయంలో కొద్ది రోజుల నుంచి తన భార్య సౌందర్య మోహన్ బాబు పేర్లను అనవసరంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రాపర్టీ విషయంలో ఇవన్నీ అవాస్తవాలు, అసలు ఆధారాలు లేని వార్తలు. తన భార్యకు చెందిన ఎలాంటి ఆస్తులను మోహన్ బాబు గారు ఇల్లీగల్గా స్వాధీనం చేసుకోలేదని తెలియజేశారు సౌందర్య భర్త. తనకు తెలిసినంత వరకు మోహన్ బాబుకి తమకు ఎలాంటి ఆస్తి లావాదేవీలు లేవని చెప్పుకొచ్చారు. సౌందర్య మరణించిన తర్వాత తనకు మోహన్ బాబుతో 25 ఏళ్లకు పైగా మంచి స్నేహం ఉందనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ విషయంలో తాను మోహన్ బాబుకి అండగా నిలుస్తానన్నారు. అసలు విషయం ఏంటో అందరికీ చెప్పాలనుకుంటున్నానని అన్నారు. తమకు మోహన్ బాబుకు ఎలాంటి ఆస్తి లావాదేవీలు జరగలేదన్నారు. ముమ్మాటికి ఆధారాలు లేని వార్తలని వీటిని కొట్టిపడేస్తారాయన. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ఎవరూ స్ప్రెడ్ చేయకండి, వీటిని ఎవరూ నమ్మకండి. ఇలా ఆయన ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. ప్రస్తుతం సౌందర్య భర్త రిలీజ్ చేసినటువంటి నోట్ వైరల్ అవుతోంది. సినీ నటి సౌందర్యది హత్య అని, చంపింది నటుడు మోహన్ బాబే అంటూ ఇటీవల ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామం ఏదులాపురం గ్రామ పంచాయతీకి చెందిన ఏదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి ఖమ్మం కలెక్టర్కు, ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి ఈ వార్త పెనువైరలైంది. సినీ నటి సౌందర్యది ప్రమాదవశాత్తు సంభవించినటువంటి మృతి కాదని పక్కా హత్య అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సౌందర్య హత్య వెనుక సినీ నటుడు మంచు మోహన్ బాబు కారణమంటూ అతను ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ శివార్లోని జలపల్లి ఫామ్ హౌస్ని సొంతం చేసుకునేందుకు మోహన్ బాబు సౌందర్యను, ఆమె సోదరుడు అమర్నాథ్ని పథకం ప్రకారం హత్య చేశాడని ఇలా ఆరోపణలు చేసి ఫిర్యాదు చేశాడు. సౌందర్య ఆత్మకు శాంతి కలగాలంటే జలపల్లి ఫామ్ హౌస్ని మోహన్ బాబు నుంచి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు. సౌందర్య మృతిపై రీఎంక్వైరీ వేయాలని, అదే క్రమంలో మంచు మనోజ్కు సైతం న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశాడు. ఈ మేరకు డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టాడు. అయితే తాజాగా అతను ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబు అనుచరులు, అలాగే మోహన్ బాబు ఫ్యాన్స్ అయితే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్న వ్యక్తిపైనే రివర్స్గా మోహన్ బాబు గారు కంప్లైంట్ చేయాలని, లేదంటే ఇలాంటి వాళ్ళు చాలామంది పుట్టుకు వస్తారనే విషయాన్ని కూడా మోహన్ బాబు అభిమానులు తెలియజేస్తున్నారు. 10 మందికి మంచి చేసే మోహన్ బాబుపై ఇలాంటి కక్షపూరితమైనటువంటి చర్యలు ఎవరు దిగినా ఖచ్చితంగా వారిని విడిచిపెట్టకూడదని, న్యాయపరంగా వారికి శిక్ష వేసే విధంగా చేయాలని, వారిపై స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటూ మోహన్ బాబు అభిమానులు కూడా సోషల్ మీడియాలో కూడా కోరుకుంటున్నారు.